ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరులో మళ్ళీ వాటర్ వార్ మొదలైందా? నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డైలాగ్ వార్కు దిగాయా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ఎడారిని తలపిస్తే తాము అధికారంలోకి వచ్చాక కృష్ణా నీటిని తరలించామని కాంగ్రెస్ చెబుతోంది. అటు బీఆర్ఎస్ నేతలు తాము పోరాటానికి దిగితే కానీ సీఎం రేవంత్ రెడ్డి నార్లాపూర్లో నీటిని ఎత్తిపోసేందుకు ముందుకు రాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీల రచ్చతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు ఒక కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. గత 22 నెలలుగా సాగిన నిరీక్షణకు తెరదించుతూ నార్లాపూర్ తొలి లిఫ్ట్లో మొదటి పంప్ వెట్రన్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. 2 రోజుల పాటు పవర్ ట్రిప్పింగ్ వంటి సాంకేతిక సమస్యలు ఉత్కంఠ రేపినప్పటికీ ఇంజనీరింగ్ నిపుణులు రాత్రింపవళ్లు శ్రమించి లోపాలను సరిదిద్దడంలో కృష్ణా జలాలు పరుగులు తీశాయి. మొత్తం 4 పంపుల్లో మిగిలిన 3ంటిని కూడా వారానికి 1 చొప్పున వెట్రన్ నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విజయంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి కష్టాలు తీరతాయని భావిస్తున్న తరుణంలో దీని చుట్టూ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నార్లాపూర్ మొదటి పంపు ఆన్ కావడం ఆలస్యం. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ ముదిరిపోయింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావటం వెనుక తమ శ్రమే ఉందంటూ ఇరు పక్షాలు టీ అంటే టీ అంటున్నాయి. అయితే నార్లాపూర్ ప్రాజెక్టు పురోగతి అంతా తమ హయాంలోనే జరిగిందని బీఆర్ఎస్ చెబుతుంది. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతోనే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలు నొక్కి చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయటంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. కనీసం పాలమూరు రంగారెడ్డి పథకం పంపులనైనా ఆన్ చేయడం సంతోషకరమని పేర్కొంటూనే ఇది ముమ్మాటికి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పునాది వల్లే సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఆందోళనలు ఒత్తిడితోనే సీఎం రేవంత్ రెడ్డి నార్లాపూర్ ను సందర్శించారని, ఆ తర్వాత నార్లాపూర్ పంప్ హౌస్ పరిధిలోని మొదటి లిఫ్ట్ పంప్ వెట్రన్ ను విజయవంతంగా నిర్వహించి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. ఈ మోటార్ ఆన్ ప్రక్రియ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూనే రాజకీయ కక్షలను పక్కన పెట్టి ఎల్నినో కరువు పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవటానికి ఈ పంపులను పూర్తి స్థాయిలో నడపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అయితే గులాబీ లీడర్లకు అధికార పార్టీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. నార్లాపూర్, కుమ్మేర పంప్ హౌస్లను, నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గాలను స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఆ తర్వాత నార్లాపూర్ ప్రాజెక్టు వద్ద శాశ్వత విద్యుత్ సరఫరా మౌలిక వసతుల ఏర్పాటు కోసం అత్యవసరంగా 160 కోట్లు విడుదల చేశారు. ఈ నిధుల లభ్యత వల్లే విద్యుత్ లైన్ల పనులు పూర్తయి మోటార్ వెట్రన్ కు లైన్ క్లియర్ అయింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సాధించింది ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గత 22 నెలలుగా నిలిచిపోయిన పనులను, సాంకేతిక సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి పూర్తి చేశామని వాదిస్తున్నారు. అధికారంలో ఎవరు ఉన్నారనేది కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి పంపును సక్సెస్ఫుల్ గా రన్ చేసింది తమ ప్రభుత్వమేనని, కాబట్టి ఈ ఘనత తమదేనని కాంగ్రెస్ బల్లగుద్ది చెబుతుంది. మరోవైపు నార్లాపూర్ పంపులు ఆన్ కావడంతో దీన్ని బీఆర్ఎస్ సాధించిన విజయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన
నార్లాపూర్లో నీటిని ఎత్తిపోశారని అంటున్నారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరకుండా అన్ని వైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రుల మెడలు వచ్చేదాకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కదం తొక్కిన బీఆర్ఎస్ సైనికులందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. అలాగే దశాబ్దాల పాటు దగాపడ్డ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ గారి సమున్నత సంకల్పం నేటికి ఏ మాత్రం చెక్కు చెదరలేదని, పాతాళ నుంచి నీటిని ఎత్తుపోస్తున్న ఈ దృశ్యాలే సగర్వంగా చాటి చెబుతున్నాయని గుర్తు చేసుకున్నారు. గత 2.5 ఏళ్లుగా కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేసినందుకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ తో పాటు రైతుల ఒత్తిడికి తలొక్కి నార్లాపూర్ పంప్ హౌస్ ఎలా ఆన్ చేశారో అదే రకంగా కన్నేపల్లి మోటార్లు కూడా స్విచ్ ఆన్ చేసి రేవంత్ ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు కేటీఆర్. ఇదిలా ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం నీటిని తరలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొదటి లిఫ్ట్ నుంచి ఎల్లూరు జలాశయానికి నీటిని ఎత్తిపోస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. కాల్వల పనులు పూర్తయితే కరువెన వరకు జలాశయాలను నింపే అవకాశం ఉంటుందని, మిగిలిన 2, 3, 4 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే ప్యాకేజ్ 3 పనులను డిసెంబర్ లోపు పూర్తి చేసి ఏదుల పంప్ హౌస్ లోని 4 పంపులకు సెప్టెంబర్ నుంచి వెట్రన్ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడపడానికి ఇంకెంతో శ్రమించాల్సి ఉండగా కేవలం తొలి పంపు వెటరన్ చుట్టూనే ఇంతటి రాజకీయం రచ్చ జరగటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పనులు చేసింది ఒకరైతే పూర్తి చేసింది మరొకరంటూ సాగుతున్న ఈ క్రెడిట్ పాలిటిక్స్ చివరకు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాల్సిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ కాంగ్రెస్లో గొడవలకు ఎండ్ కార్డ్ పడ్డం లేదు. ఒక ఇష్యూ తర్వాత మరో ఫైట్ అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ గొడవలకు ఎండ్ కార్డ్ వేసే క్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఫెయిల్ అయ్యారనే చర్చ జరుగుతుందా? వచ్చిన కొత్తలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఓ రేంజ్లో వణికించిన మీనాక్షి నటరాజన్ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? కొందరు లీడర్లను ఆమె తలకెత్తుకోవడం వల్లనే ఆమెకు ఈ ఇబ్బందులు అని గాంధీభవన్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య గొడవలు తగ్గటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు ఇలా తేడా లేకుండా నేతలంతా ఒకరిపై మరొకరు వరుస ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో నేతల మధ్య కనిపించిన జోష్, సమన్వయం క్రమంగా కరువవుతుంది. ఇప్పుడు గాంధీభవన్ వేదికగా నిత్యం జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టినప్పటికీ పార్టీ వ్యవహారాలను, విభిన్న వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లనే ఈ సంక్షోభం రోజు రోజుకు ముదురుతుంది. అయితే రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు వచ్చిన మీనాక్షి నటరాజన్ కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతుండడం హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సరిచేసేందుకు మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పంపింది. కానీ ఇప్పుడు ఆమె సైతం ఇక్కడి గ్రూపు రాజకీయాలను సర్ది చెప్పలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లకు, జూనియర్లకు మధ్య ఉన్న ఆఘాతాన్ని పూడ్చడం ఆమె వల్ల కూడా కావటం లేదనే చర్చ జరుగుతుంది. ఈ రాజకీయ సయోధ్య కుదిర్చే క్రమంలో పడి స్థానిక లీడర్ల పంచాయతీలను ఢిల్లీకి మోసే పనిలో బిజీగా మారటం వల్లే మీనాక్షి నటరాజన్ తన సొంత రాజకీయ లీగల్ మైలేజ్ను, ఆఖరికి లభించాల్సిన రాజ్యసభ సభ్యత్వ అవకాశాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఎంతగా సర్ది చెప్పాలని ప్రయత్నించినా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఆమె నియంత్రణ దాటిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల్లో అసంతృప్తి పెరుగుతుంది. పార్టీ సీనియర్ నేతలే నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని కంట్రోల్ చేయడం మీనాక్షి నటరాజన్ కు సవాల్గా మారింది. గతేడాది కాంగ్రెస్ నేత విజయశాంతికి దగ్గరుండి మరీ ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారు మీనాక్షి నటరాజన్.
ఇప్పుడు ఆమె సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నేరుగా టార్గెట్ అవుతున్నారనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఎంపీ రేణుకా చౌదరి సైతం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ అంతర్గత వర్గ పోరాటం కాస్త ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఉచితంగా ఆయుధాలు అందించినట్లు అవుతుంది. గాంధీ భవన్లో క్రమశిక్షణ అనేది నామమాత్రంగా మారిందని, ఇటీవల తుంగతుర్తి, వరంగల్ ఘటనలే నిదర్శనమని అంటున్నారు. మొత్తంగా ఈ వైఫల్యానికి అసలు కారణం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిమిత్త మాత్రుడిగా మిగిలిపోవటమేనని పార్టీలోని ఒక వర్గం గట్టిగా విమర్శిస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవటంలో, వివాదాలు ముదరక ముందే వాటిని పరిష్కరించడంలో ఆయన ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిమిత్త మాత్రుడిగా ఆయన ఉండటం వల్లనే దిగువ స్థాయి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు చేసిన వారు గట్టిగానే వాదిస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును మీనాక్షి కూల్ చేస్తారా లేక సైలెంట్ గా సైడ్ అవుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. వైసీపీ నేత అంబటి రాంబాబు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యారా? ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో అంబటి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయా? ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే అంబటి మాత్రం ఎందుకు వ్యతిరేకించారు? ఏకంగా పోలీసులపైకి ఆయన దూసుకు వెళ్లడంతో సొంత పార్టీ నేతలే షాక్ అయ్యారా? ముద్రగడ విషయంలో అంబటి రాంబాబు ఎందుకు అంతలా సీరియస్ అయ్యారు? ఇప్పుడు అంబటి రాంబాబు తీరుపై సొంత పార్టీలోనే రచ్చరచ్చ జరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంబటి రాంబాబు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. ఇటీవల కూటమి నేతలపై సీరియస్ కామెంట్స్ చేసి జైలుకు సైతం వెళ్లి వచ్చారు. జైలు నుంచి వచ్చాక వైసీపీ కాపు లీడర్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో అంబటి రాంబాబు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ అదే సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తమకు వద్దు అని ముద్రగడ కుటుంబం సమాచారం ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆదేశించినట్లుగా పోలీసులు ముద్రగడ అంత్యక్రియలో జరిగే కెల్లంపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో కూడిన తుపాకీ వందనం కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా ముందుకు వచ్చిన అంబటి రాంబాబు పోలీసులను అక్కడి నుంచి నెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. అంత్యక్రియల సమయంలో అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి ఒక పోలీసుని వెనక్కి నెడుతూ వెళ్లడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అంతకుముందు వైసీపీ నాయకులు పోలీసుల మధ్య ఇదే విషయం మీద గొడవ జరిగింది. అయితే ఈ మధ్యలో అంబటి రాంబాబు అక్కడికి చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులను ఇదే విషయం మీద నిలదీశారు. ముద్రగడ అంత్యక్రియలు అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో వద్దు అని చెప్పినా ఎందుకు నిర్వహిస్తున్నారని అంబటి ప్రశ్నించారు. దీంతో అంత్యక్రియలలో గందరగోళం ఏర్పడింది. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు తీరుపై అధికార పార్టీతో పాటు సొంత పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరమా? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. కొద్ది రోజులుగా వైసీపీలో కాపులు వర్సెస్ కాపులే అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే తమదే పై చేయి ఉండాలి అన్నట్టుగా నేతల వ్యవహారం ఉంటోంది. ఇందులో నెంబర్ 1 స్థానంలో ఉండేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ముద్రగడ విషయంలోనూ అంబటి రాంబాబు చేస్తున్న అతి ప్రవర్తన కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, దీంతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని కొందరు నేరుగా చెబుతున్నారు. మరికొందరు పార్టీకి సంకేతాలు ఇస్తున్నారు.
అయితే పార్టీ ఆయనను చూసి చూడనట్టు వదిలేస్తుందో లేక ఏమైనా పర్లేదులే అని అనుకుంటుందో తెలియదు కానీ అంబటి దూకుడు మాత్రం మాగడం లేదని అంటున్నారు. ఏదైనా అవసరం ఉన్న చోట అతిగా ప్రవర్తిస్తే తప్పులేదు, కానీ అవసరం లేని చోట కూడా దూకుడుగా వ్యవహరించి ఏదో హైలైట్ కావడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తే అది మొత్తానికే మోసం అవుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అంబటి రాంబాబు వ్యవహారం పార్టీకి మైనస్ అవుతుందని చర్చ జరుగుతోంది. అంతేకాదు జగన్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, అంబటిని దారిలో పెట్టకపోవడంపై సీనియర్లు కూడా పెదవి విరుస్తున్నారని సమాచారం. అంబటి రాంబాబు అతి చేస్తున్నారని అందరికీ తెలుసు అని తూర్పుగోదావరికి చెందిన అదే కాపు సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బహిరంగంగా ప్రకటించడంతో ఆయన వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీని స్పష్టం చేస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మరో 3 రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులకు ఆమోదం దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. ఇందులో డీలిమిటేషన్ బిల్లు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొన్నటి వరకు డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు తమ వాయిస్ మారుస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లుల్ని ఆమోదించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ బిల్లుల ఆమోదం కోసం 3/2 మెజార్టీని సాధించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. శివసేన షిండే వర్గంలోని 6 ఎంపీలు, బీజేపీలో 20 మంది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల విలీనానికి సంబంధించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కీలక బిల్లుల ఆమోదానికి అడ్డంకుల్ని తొలగించుకొని తమకు కావాల్సింది ఆమోదం చేయించుకోవడానికి బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ సమావేశాల్లో 2 రాజ్యాంగ సవరణ బిల్లులతో సహా పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మహిళల రిజర్వేషన్పై 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రతిపాదిత సవరణలతో డీలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఈ అంశంపై పూర్తి ప్రతికూల గళం వినిపించిన ఆయన ఇప్పుడు కేంద్రం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య వాటా తగ్గకుండా ఉంటే తాము ఈ బిల్లుకు ఖచ్చితంగా మద్దతిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకున్న 24% వాటాను భవిష్యత్తులోనూ యథాతథంగా కొనసాగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు. ఈ అంశంపై గతంలో కేటీఆర్ జనాభా ప్రతిపాదికన మాత్రమే నియోజకవర్గాల విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన పదే పదే హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి అద్భుతమైన అభివృద్ధి సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలకిచ్చే బహుమతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. జనాభాను అదుపులో ఉంచినందుకు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నిర్ణయం ప్రగతిశీల రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందని గతంలో తీవ్రస్థాయిలో విమర్శించేవారు. కేంద్రం ప్రతిపాదించిన 50% ఫార్ములాపైనే గతంలో పాజిటివ్గా మాట్లాడలేదు. కానీ తాజా పరిణామాల్లో దక్షిణాది హక్కులకు భంగం కలగనంత వరకు తాము బిల్లుకు వ్యతిరేకం కాదనే మెరుగైన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న 543 స్థానాల ఆధారంగా చూస్తే దక్షిణాది 6 రాష్ట్రాలు కలిపి దాదాపు 24% ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో స్థానాల సంఖ్యను 50% ఫార్ములా ప్రకారం పెంచితే దక్షిణాది వాటాలో కేటీఆర్ చెప్పినట్లుగా అస్సలు తగ్గదు.
24% ఉంటుంది. దక్షిణాది ప్రయోజనాలను కాపాడే ఫార్ములాను బిల్లుల్లో చేర్చితే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంటే డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించినట్లే అనుకోవచ్చు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ బిల్లుపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ సభలో మాట్లాడిన ఆయన 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అంతేకాదు 2029 ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాతే జరుగుతాయని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే ఓవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ఖాయమని ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం, 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా. మీ అందరూ ఆమోదిస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాబోయే ఎన్నికల్లో 26 పార్లమెంట్లో 20 సీట్లు తగ్గకుండా తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపిద్దామా? 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 20 ఎంపీలను గెలిపిద్దామా? 117 ఎమ్మెల్యేలను గెలిపిద్దామా? 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 సిద్ధమేనా? 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 మొత్తం మీద దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ గొంతును సవరించుకుంటున్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకించినా కేంద్రం మాత్రం ఆమోదం తెలుపుకునే పరిస్థితులు ఉండడంతో అందుకే ఆయా పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని తెలుస్తోంది. అయితే నేతల తీరు చూశాక ప్రజలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. చూడాలి, బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా కేంద్ర పెద్దలు డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం చెబుతారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ తిరిగి యాక్టివ్ అయింది. వైసీపీ అధినేత జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలతో కేడర్ను యాక్టివ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ కోటరీలో కీలకంగా మారేందుకు 2 గ్రూపుల మధ్య వార్ జరుగుతోందని పార్టీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయా? పార్టీలో మొదటి నుంచి ఉన్న సజ్జలకు చెక్ పెట్టేందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని యాక్టివ్ చేశారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోందా? వైసీపీలో జగన్ తర్వాత ఎవరంటే టక్కున వినిపించే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల చుట్టూనే నేతలంతా తిరిగేవారు. సజ్జల ఏది చెప్తే దానికి ఓకే అనేవారు. అప్పట్లో సీఎం జగన్ను ఎవరైనా కలవాలని అనుకుంటే ముందుగా సజ్జలను కలవాల్సి వచ్చేది. సజ్జల ఓకే చెప్తేనే జగన్తో అపాయింట్మెంట్ ఉండేది. ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 ఎవరనే దానిపై పార్టీలో హాట్ చర్చ జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా ఎవరు వ్యవహరిస్తున్నారనే అంశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీలో కోటరీ వ్యవస్థ ఉందంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. పార్టీ తరపున విధానపరమైన ప్రకటనలు చేయటం, కీలక రాజకీయ అంశాలపై స్పందించడం, నాయకత్వ నిర్ణయాలను కేడర్కు చేరవేయటం వంటి బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. అందుకే పార్టీ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా ఉంది. కానీ ఇప్పుడు సజ్జలకు పోటీగా వైసీపీలో మరో పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ నేత ఎంట్రీ తర్వాత సజ్జలకు స్పీడ్కు బ్రేకులు పడ్డాయని వైసీపీ నేతలు తెగ చర్చించుకుంటున్నారని ప్రచారం. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ తర్వాత షాడో సీఎంగా కొనసాగారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రులని, ఇతర కీలక నేతలని పక్కన పెట్టి ఆయన సకల శాఖ మంత్రిగాను పెద్దరికం చేశారు. అప్పట్లో సీఎంగా జగన్ ప్యాలెస్కి పరిమితమైతే సజ్జల మాత్రం పవర్ అనుభవించారు. అయితే వైసీపీ ఓటమికి సజ్జలనే ప్రధాన కారణమని వైసీపీలో చాలా మంది నేతలు ఆరోపించారు.
దీంతో కొన్నేళ్లు సజ్జలను పార్టీ పెద్దలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో మరో సీనియర్ నేత పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తిరుపతి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో చురుకుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాల సమన్వయంలో ఆయన పాత్ర పెరిగిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుమారుడు మోహిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అదే ఎన్నికల్లో ఆయన ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభావంతో తండ్రి కొడుకులు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి చెవిరెడ్డి అరెస్ట్ అయి కొంతకాలం జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి యాక్టివ్ కావడాన్ని సజ్జల వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతుందని సమాచారం. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల పరిస్థితులపై సమాచారం సేకరించడం, స్థానిక నాయకులతో సమన్వయం చేయటం, ఆ వివరాలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరవేయటం వంటి బాధ్యతల్లో చెవిరెడ్డి పాల్గొంటున్నారనే ప్రచారమూ జరుగుతుంది. అలాగే పార్టీ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల నిర్వహణలో కూడా చెవిరెడ్డి చురుకుగా వ్యవహరించారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరిపి కార్యక్రమాలను సమన్వయం చేశారని ప్రచారం సాగుతుంది. ఈ కారణంగా ఆయనకు పార్టీ అధినాయకత్వం వద్ద మరింత ప్రాధాన్యం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ విధానపరమైన అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారిక ప్రకటనలు, రాజకీయ స్పందనలు ఎక్కువగా ఆయన ద్వారానే ఉంటున్నాయి. మరోవైపు జగన్ వెంట ఎక్కడ చూసినా చెవిరెడ్డినే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సజ్జల వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతుందట. తామెన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కోటరీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జా చేస్తారా ఏంటి అని సజ్జల వర్గం భయపడుతుందట. ఈ విషయంలో అధినేత జగన్ కూడా సైలెంట్గా ఉండటంతో నేతలకు క్లారిటీ రావడం లేదని అంటున్నారు. మొత్తం మీద మరికొద్ది నెలల్లోనే జగన్ పాదయాత్ర చేయబోతున్నారు. అప్పుడు జగన్ వెంట ఎవరు నడుస్తారు, ఆయన ఎవరిని దగ్గరకు తీసుకుంటారు అనే దానిపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే జగన్ వెంట నడిచే వారికే అత్యధిక ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు సజ్జల తీరుపై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉండటంతో వారంతా చెవిరెడ్డి వైపు షిఫ్ట్ అవుతారని ప్రచారం సైతం జరుగుతుంది. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.